ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథాయ నమః. పేగుబంధం ఉంది కాబట్టి తల్లి బిడ్డలను సహిస్తుంది. బిడ్డ కానీ ఏ బంధం లేకున్నా సరే మిమ్మల్ని మరో అమ్మగా మరి సహించేది ఒక భార్య మాత్రమే తల్లి. ఒక స్త్రీ భార్యగా భర్తను అర్థం చేసుకోవాలి. తల్లిగా పిల్లలను కూడా అర్థం చేసుకోవాలి. ఇక కూతురిగా తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి. కోడలిగా అత్తమామలని అర్థం చేసుకోవాలి. బిడ్డ ఎన్నో విధాలుగా అందరినీ అర్థం చేసుకునే స్త్రీకి కూడా ఒక మనసు ఉంటుంది కదా బిడ్డ. తనను మాత్రం ఎవ్వరూ అర్థం చేసుకోరు. మనసు లేని మగవాడు ఆడదాన్ని ఆటబొమ్మలానే చూస్తాడు. అదే మనసున్న ఒక మగవాడు ప్రాణం ఉన్న దేవతలా చూస్తాడు. మన జీవితంలో సంబంధాలు ఎలా ఉండాలి అంటే, సంబంధం అనే మాటలోనే మొదటి అక్షరమే సం అనే అక్షరంతో మొదలవుతుంది. సం అంటే అర్థం, సమానత అని అర్థం. ఎవరి పట్లైనా సంబంధాన్ని నిలబెట్టుకోవాలి అంటే మీరు అంతగా లొంగిపోవద్దు. ఎంతగా అంటే మళ్ళీ తిరిగి లేవటానికి మరొకరి సహాయం తీసుకునేంతగా బిడ్డ లొంగిపోయి ఉండాలి అనుకునేవారు సంబంధాన్ని ఎప్పటికీ నిలబెట్టుకోలేరు. సంబంధాన్ని ఎవరితో కలుపుకోవాలి అంటే, ఎవరైతే మిమ్మల్ని సమానంగా చూస్తారో, ఎవరైతే మీకు గౌరవం అనేది ఇస్తారో. ఎందుకంటే గౌరవంతోనే సంబంధం ఏర్పడుతుంది కదా, అలాగే బలపడుతుంది బిడ్డ. పుట్టుకతోనే ఎక్కడ పుట్టిందో ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి ముక్కు ముఖం తెలియని వాడితో జీవితాన్ని పంచుకోవడానికే తనతో వెళ్ళిపోవటానికి సిద్ధపడుతున్నది ఆడపిల్ల. తనని కన్న తల్లిదండ్రులు పొగడనివ్వండి. తనతో కలిసి పుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పొగడనివ్వండి. లోకమంతా కూడా పొగడనివ్వండి. కట్టుకున్నవాడు ఒక్కసారి కసురుకుంటే చాలు బోరుమని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఎంతమంది తెగనాడనివ్వండి, నువ్వు నా ఐశ్వర్యానివే అని భర్త అన్న ఒక్క మాటకి తను ఉప్పొంగిపోతుంది. అటువంటి ఆర్ద్రత కలిగినటువంటి హృదయం ఈ లోకంలో పురుషుడికి ఉండదు. అది స్త్రీకి మాత్రమే సహజమైనది. అసలు ఆమె లేనినాడు ఈ సృష్టి నడుస్తుందా? నడవదు కదా. ఆమె ఉన్నది కాబట్టే ఈ సృష్టి అంతటా కూడా నడుస్తుంది. మర్చిపోకండి తల్లి, స్త్రీలని మీకు సాధ్యమైనంత వరకు, సాధ్యమైన కాకపోయినా కూడా వారిని గౌరవించండి. ఎందుకంటే దానికి వారు అర్హులు కాబట్టి. బిడ్డ నీది, పోలికలు నీవి, వంశం నీది, వారసత్వం కూడా నీదే. కానీ ఆ బిడ్డ తల్లి గర్భం నుండి బయటకు రావటానికి మాత్రం ప్రతి రూపాయి కూడా పుట్టింటి వాళ్ళే ఖర్చు పెట్టాలని ఏ సాంప్రదాయం చెప్పింది? గుర్తుంచుకో తల్లి,
మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి, అంతేకాని సాంప్రదాయాలు పుట్టాక మనుషులు కాదు. ఒకటి మాత్రం మర్చిపోవద్దు, డబ్బు అనేది అవసరాలను తీర్చేలా ఉండాలే కానీ బంధాలను తెంచుకునేలా కాదు. ఒక స్త్రీ నీతో తన యొక్క సంతోషాలు అలాగే బాధలు అన్నీ పంచుకుంటూ ఉంటే నిన్ను ఒక మంచి స్నేహితుడిగా భావించినట్టు. అదే ఒక స్త్రీ నీతో గొడవ పడుతూ కోప్పడుతూ నీపై అలుగుతూ ఉంటే నిన్ను ఎంతో ప్రేమిస్తుందని అర్థం. అదే ఒక స్త్రీ నీకోసం కన్నీరు కార్చింది అంటే తను నిన్ను ప్రాణంలా భావించింది అని అర్థం. గుర్తుంచుకో తల్లి, ఆడది మగవాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ ప్రేమని భరించటం అలాగే ఏ మగవాడికి కూడా సాధ్యం కాదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. ఏ స్త్రీ అయినా తన యొక్క ప్రాణాలను ఏ మగవాడికి కూడా అంత సులువుగా అర్పించదు. తనే నా సర్వస్వం అలాగే తనే నా జీవితం అని భావిస్తే తప్ప అలాంటి స్త్రీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకోవటం మగవాడి కర్తవ్యమని మర్చిపోవద్దు. ఒక స్త్రీ జీవితంలో ప్రేమించే తండ్రి ఉన్నంతకాలం ఆ స్త్రీ చాలా సంతోషంగా ధైర్యంగా ఉంటుంది. అలాగే ప్రతి కూతురు కూడా ధనవంతురాలే కాదంటావా తల్లి? ఎవరైతే మీ ముఖంలో సంతోషాన్ని చూడటానికి తన యొక్క ఓటమిని ఒప్పుకుంటారో వారితో మీరు ఎన్నడూ కూడా గెలవలేరు. ఎందుకు అనంటే వారి వద్ద గెలుపు అలాగే ఓటముల కంటే కూడా అతీతమైన అద్భుతమైన హృదయం ఉంది కనుక భార్యాభర్తల అనుబంధంలో వారు ఇరువురు కూడా ఎప్పటికీ అనకూడని రెండు మాటలు అవి ఏంటి అనంటే మీ వాళ్ళు మా వాళ్ళు అని, నీది అలాగే నాది అని. ఎప్పుడైతే వారు ఇరువురు కలిసి మనవారు అలాగే ఇది మనది అనే ఏకాభిప్రాయంతో ఉంటారో ఆ జంట ఎంతో అన్యోన్యమైన జంటగా పిలువబడుతుంది. ఈ భూమి మీదకి నువ్వు ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే నడవటానికి అలవాటు పడు. ఎందుకు అనంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ కూడా నీతో పాటు చివరి దాకా నడవలేకపోవచ్చు. భగవంతుడు స్త్రీని అలాగే పురుషుడిని ఇద్దరిని కూడా సృష్టించినప్పుడు స్త్రీ ఈశ్వరుణ్ణి ఇలా అడిగిందంట, పురుషుణ్ణి ఇంత శక్తివంతుడిగా సృష్టించావు, నన్నెందుకు ఇంత బలహీనురాలుగా శక్తిహీనురాలుగా సృష్టించావు అని. నేను ఈ సమాజంలోనే కఠిన పరిస్థితులన్నీ ఎదుర్కోగలనా అని అడిగిందంట. అప్పుడు ఈశ్వరుడు అన్నాడంట, ఎందుకని నీకు నువ్వే బలహీనురాలిని శక్తిహీనురాలిని అని అనుకుంటున్నావు? నీకున్న శక్తి ఏంటో నీకు తెలియదు. నీవు నీ కుటుంబాన్ని అంతటినీ కూడా ఏకత్రాటి మీద తీసుకురాగలవు. నువ్వు ఎంతటి కష్టాల్లో ఉన్నా సరే ఓర్చుకోగలవు. అలాగే నువ్వు పంచినట్టుగా ప్రేమ ఎవ్వరూ పంచలేరు. నీ గర్భయందే పురుషుణ్ణి కని నీ వడిలోనే పట్టుకొని ఆడిస్తావు. నీ తోడు ఉంది కాబట్టే పురుషుడు శక్తివంతుడిగా కనబడుతున్నాడు. ఈ ఒక్క మాట చాలు స్త్రీ ఎంత శక్తివంతమైనదో తెలియచేయటానికి. ఎంతటి రాజైనా సరే బంధువుల మధ్య బ్రతుకుతుంటే బాధలు పడక తప్పదు కదా మరి.
మనిషి ఒక్కసారి గాయపడ్డాక మళ్ళీ యథాస్థితికి రాలేరు, కొద్దిగా సమయం పడుతుంది. ఒకవేళ మళ్ళీ ఆ బంధంలో ఉన్నా కూడా తప్పక జీవించాలనే కానీ ఇష్టంతో అయితే ఉండరు. ఆ స్థితి రాకముందే జాగ్రత్త పడండి. మనుషుల మధ్య బంధాలు జీవం కలిగి ఉండాలి. అది లేని నాడు ఆ బంధం ఒక జీవోత్సవంలా మారుతుంది. గుర్తుంచుకో తల్లి, వెతుక్కుంటూ వెళ్తే అవమానం, ఎదురు చూస్తూ ఉంటే మోసం, అలాగే నమ్ముతూ ఉంటే నాశనం ఎదురవుతూ ఉంటాయి. నిన్ను నువ్వే నమ్ముకో, నువ్వు నీతోనే ధైర్యంగా ఉండు, ఏది అమ్ముకోకు. ప్రేమ అనేది బలమైనది, ఎంతటి తప్పునైనా సరే కప్పేస్తుంది. కానీ స్నేహం విలువైనది, ఎలాంటి తప్పునైనా సరే సరిదిద్దుతుంది. బిడ్డ, నేను చెప్పిన ప్రతిదీ వింటున్నావు కదా, ఇక అందరూ నాతో పాటు నన్ను ధ్యానిస్తూ ఉండండి. ఓం సాయిరామ్. ఈరోజు సాయి చెప్పిన వాక్కు మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ కూడా చేయండి. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.